స్తోత్రం హల్లెలూయా. అనుదిన వాక్య భాగానికి స్వాగతం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదువుకుని ముందు సాగు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా, వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మనుషుదురు గాని నేను మరువను అనే మాట మనం ధ్యానించుకోబోతున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమవుతుంది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైన మనుషులు కానీ నేను మరువను అనే మాట ధ్యానించుకోబోతున్నాం. మీ ప్రభు మాకు తోడుగా ఉంచాను, సహాయించు వేస్తున్న ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఒక స్త్రీకి తను పోల్చుకొని, స్త్రీ ఏ విధంగా అయితే తన గర్భం నుంచి పుట్టిన బిడ్డను కరుణింపకుండా తను మర్చిపోతుందా, కరుణించకుండా అంటే పాలు ఇవ్వకుండా ఒక రోజంతా ఎండబెడుతుందా, అసలు గంట సేపు ఎండబెడుతుందో చూడాలి, ఏడవగా ఉద్దిపోయి పాలిస్తే చూడాలి. కొంతమంది తల్లులు వాళ్ళు ఆ విధంగా ఏడుస్తుంటే, అమ్మబ్బా ఆ బిడ్డ ఏడుస్తుంది పాలిపం ఎందుకు ఇంత తెలియలేదు పాపం అని కూడా కనిపిస్తారు. తెలుసా, ఆమె వాళ్ళు మర్చిపోయినా కరుణించే స్వభావం లేకపోయినా పక్కన వాళ్ళకి ఆ బిడ్డ మీద కరుణ కలిగి ఆమెకు ఆ చిన్న బిడ్డల దాహం లేదా ఆకలి లేదా ఆదరణ ఏది కావాలో ఆ బిడ్డకు తల్లి ఒడిలోనే ఉంటుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 66:13 చదువుండి. ఎవరైనా 66:13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చూసినా, ఒకని తల్లి దేవుడు నేను కన్నాడు అని యెరూషలేములో ఉన్నాడు, అనగా సంఘంలో ఉన్నాడు. లోకంలో మానవులందరినీ దేవుడే కన్నాడు, అందరి దేవుని పిల్లలే. ఎవరైనా ఒకవేళ యేసుదేవుని దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరో లంచాలు ఇస్తే, ఇప్పుడు కొంతమంది ఓట్లు వేయించుకున్నట్టు రావట్లేదు. మేము దేవుని దగ్గరికి డబ్బులు ఇస్తే వచ్చుకున్నాం కాదు, మమ్మల్ని ఆదరించే దిక్కు లేకొస్తున్నాం. ఇప్పుడు మీరు ఏ ఆచారాలు అయితే భూమి మీద ఆచరిస్తున్నారో అవన్నీ మేము ఆచరించి వాటిని విసిగిపోయి వస్తున్నాం. అక్కడ ఆదరణ లేక, ఓదార్పు లేక, నెమ్మది లేక, ఆ పూజలను మమ్మల్ని ఆదరించలే, ఆ దేవుడిని మమ్మల్ని ఆదరించలే. ఆదరించడానికి ఇంకొకటికి ఎందుకు పోతారయ్యా? ఒక విధంగా నేను చెప్తా, సువార్తలో ఒక భార్యను భర్త తృప్తిపరిచినాక భర్తకు ఎందుకు విడాకులు ఇస్తుంది చెప్పండి? నాకు తెలపడతా. అన్ని రకాలుగా తృప్తిపరిచినాక విడాకులు ఇస్తుందా ఏ స్త్రీ అయినా? నేను ఆదరించినాక ఒక తల్లిలాగా ఒక దేవుడు, ఒక తల్లిలాగా తల్లిదండ్రులు ఆదరించినాక పిల్లలు ఇంకొకడికి ఎందుకు పోతారు చెప్పండి? స్త్రీ తన గర్భంలో పెట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా, వారైనా మనుషులు కానీ నేను మరువను. చెప్పండి. తండ్రులు తాతల నుంచి తరతరాల నుంచి మరి నువ్వు వెళ్ళిన మార్గంలో మాకు ఆదరణ దొరకలేదు, ఓదార్పు దొరకలేదు, సహాయం దొరకలేదు. అందుకంటే యేసు దగ్గరకు వస్తున్నారు మానవులందరూ, సకల జాతులు వస్తున్నారు. ఆయన దూషించిన వారు కూడా వస్తున్నారు, ఆయన తిరస్కరించిన వారు కూడా వస్తున్నారు, ఆయన భక్తులను చిత్తహింస చేసిన వారు కూడా వస్తున్నారు. గతి లేదు, వేరే గతి లేదు మనకి భూమి మీద. ఆయన తృణీకరించిన వారు, తోసివేసిన వారు, నిందించిన వారు, ఆయన భక్తులు హింసించిన వారు, ఆయన భక్తులు ఊచపోత వేసిన వారు కూడా దేవుని దగ్గరికి వస్తున్నారు. కనుక దయచేసి స్త్రీ తన గర్భంలో పెట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన, వారైన మనసుగా నేను మరవను. 132 చెప్తున్నాను. యెహోవా, లెమ్ము, నీ బలసూచితమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించుము. చూస్తున్న దేవుని యొక్క వాక్యం చెప్తుందా? యెహోవా లెమ్ము, నీ బలసూచికమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించు. చాలా మందికి ఆదరణ లేదు, ఓదార్పు లేదు. సంఘాలలో బాప్తిసం తీసుకున్నారు,
ఆదరణ లేని సంఘాలు, ఓదార్పు లేని సంఘాలు, సాయం చేయని సంఘాలు, దయా నిలబెట్టిన సంఘాలు, రోగులు బాధ్యని సంఘాలు, స్వకీయ మహిమ కొరకు ఉపదేశం అందించే సంఘాలు, స్వకీయ మహిమ కొరకు పాటలు పాడే సంఘాలు, స్వకీయ మహిమ కొరకు ఆరాధించే సంఘాలు, స్వకీయ మహిమ కొరకు స్వభావం కొరకు సేవ చేసే సేవకులు ఎక్కడుంటే చెప్పండి. ఆదరణ, ఓదార్పు నెమ్మది. అందుకొరకు యెహోవా నిమ్ము నీ బలసూచకమైన మందస్సు అనగా పరిశుద్ధాత్మాభిషేకం. పరిశుద్ధాత్మాభిషేకంలోనే ఆదరణ. పరిశుద్ధాత్మాభిషేకంలో ఒక తల్లి వాడిని ఆదరించినట్టు దర్శనం ద్వారా ఆదరణ, ప్రవేశం ద్వారా ఆదరణ, ప్రత్యక్ష ద్వారా ఆదరణ, కళ్ళ దేవుడు మాట్లాడడం ద్వారా ఆదరణ, గుర్తుల ద్వారా ఆదరణ, సూచికల ద్వారా ఆదరణ, అద్భుతాల ద్వారా ఆదరణ, స్వస్థతల ద్వారా ఆదరణ. ఇన్ని రకాలుగా దేవుడు మానవుడికి ఇవి ఏర్పాటు చేసి పెట్టాడు. యెహోవా నిమ్ము బల సూచికమైన మందస్సుతో కూడా రమ్మని విశ్రాంతి స్థలంలో ప్రవేశించు. మనమే దేవునికి విశ్రాంతి స్థలం. విశ్రాంతి అంటే బలం. అనేకులకు బలం ఇచ్చే స్థలం నీ హృదయమే, నా హృదయమే. కీర్తన 69వ కీర్తన 13వ వచనంలో చెప్తున్నది, యెహోవా అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. యెహోవా అనుకూల సమయంలో నీకు నేను మొదలుపెడుతున్నాను, లేదా నీకు ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. మనం చిన్న మందమే గర్భంలో పెట్టిన స్త్రీ తన చంటి బిడ్డను కరుణింపకుండా ఉంటుందా ఎక్కడైనా? ఒకవేళ వాళ్ళలో కూడా నోటికి కొట్టుకోగల ఎవరైనా ఉంటారేమో. నేను మాత్రం అలా ఉన్నాను. నేను ప్రతి వ్యక్తిని ఆదరిస్తా, ప్రతి వ్యక్తిని ఓదార్స్తా, ప్రతి వ్యక్తిని సహాయం చేస్తా. దుర్మార్గులను కూడా సాయం చేస్తా, భక్తిహీనులకు కూడా సాయం చేస్తా. అందుకొరకు శత్రువుని ప్రేమించమని చెప్పాడు దేవుడు మనం. అందుకొరకు నీ పగవాడు ఆకలి ఉంటే అన్నం పెట్టమని చెప్పాడు, నీ పగవాడు దట్టు ఉంటే దాహం అని చెప్పాడు. అది దేవుని పద్ధతి. అంతేగాని పగవాడు కాదు ఏం కాదు మనకు సంబంధం లేదు, ఏం లేదు, దారి పెట్టిన పోటీ పొడి సంపురం. ఇది ఆ పద్ధతి మానవుడు. కనీసం మానవత్వం కూడా ఉండద్దా మనిషి పుట్టిన తర్వాత? దయచేసి అలా ఉండదు. బలసూచకమైన మందస్సుతో కూడా వస్తే అప్పుడు నీకు ఆ గుణం, ఆ యొక్క దేవుని స్వభావం నీలోకి వచ్చేస్తుంది. యెహోవా అనుకూల సమయంలో నేను ప్రార్థించుతున్నాను. దేవాని కృపా బాహుళ్యం బట్టి నీ కృపా సత్యమును బట్టి నాకు ఉత్తరమయ్యా, నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు ఉత్తరమయ్యా అని బతిలాడుతున్నాను. అలా నువ్వు నేను దేవుని బతిలాడేవారంగా ఉండాలి. రోమపత్రిక 10వ వచనం చెప్తున్నది, ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపు పూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. ఏదైనా వారు తన స్వనీతిని స్థాపించుకుని దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి ఎరగరు. ఏదైనా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబోనుకొని దేవుని నీతికి లోబడలేదు. చిరువులో చాలా మంది ఏం చెప్పాలి, సొంత బుద్ధి, సొంత జ్ఞానం, అన్నీ సొంతం సొంతం సొంతం. ఇష్టం వచ్చిన కాడ సేవ చేయాలి, ఇష్టం వచ్చిన మనుషులు సేవ చేయాలి, ఇష్టం వచ్చిన ఆరాధన చేయాలి, ఇష్టం వచ్చిన పాట పాడాలి, ఇష్టం వచ్చిన ప్రార్థన చేయాలి, ఇష్టం వచ్చిన బోధకులు వినిపించుకోవాలి, ఇష్టం వచ్చిన బోధన, ఇష్టం లేని బాధలని పడాలి. దేవుని మాట ఉండాలి, దేవుని ప్రజలై ఉండాలి, దేవుని సమయం ఉండాలి, దేవుని సందర్భం ఉండాలి, దేవుని కార్యాలయం ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఆత్మతో సత్యంతో ఆరాధన ఉండాలి. అన్ని దేవుని ఉండాలి. ఎక్కడ వేస్తున్నా చెప్పండి దేవుని? అంత సొంత బుద్ధి, సొంత బుద్ధి, సొంత మనస్సులో ఉంటే దాన్ని ఏ విధంగా సాధించుకోవాలి సొంత బుద్ధితో. దయచేసి అలా ఉండదు. ఏరేళ్ళగా వారు దేవుని తెలియక, దేవుడు అంటే వారికి చాలా ఇష్టం. రోమ సంఘస్థులు 10వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం మనం. 1-2 వచనం చదవండి. 10వ అధ్యాయం. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా
నా హృదయాభిలాషయు వారి విషయమైన నేను దేవుని చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏదైనా వారు దేవుని నీతిని తమ సన్నిధిని స్థాపించమనుకుని దేవుని నీతికి దేవుని నీతి ఏందో తెలుసుకోమంటున్నాను. దేవుని నీతికి లోబడి నీ స్వనీతి కానీ దుర్నీతి కానీ దేవుని మార్గంలో పెట్టకూడదు. అప్పుడే నీకు దేవుడు నన్ను ఆదరించడం లేదు, దేవుడు నన్ను ఆదర్చడం లేదు, దేవుడు నన్ను సాయం చేయట్లేదు. ముందు దేవుని నీతిలో నడుచుకో, తర్వాత దేవుడు ఆదరిస్తాడు, తర్వాత దేవుడు వదాలుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఏలైనా వారు దేవుని నీతి లేక తమ సన్నిధిని స్థాపించమనుకొని దేవుని నీతికి లోపడలేదు. దేవుని నీతికి లోపడితే నీకు అన్యాయం చేస్తున్నా. దేవుని నీతి తెలుసుకొని నడుచుకుంటే నీకు అన్యాయం చేస్తున్నా దేవుడు. ఇప్పటికైనా ఒకరి తల్లి వాళ్ళని ఆదరిస్తే ఇష్టం ఆదరించబడతారు. దేవుని నీతిని తెలుసుకొని నడుచుకోండి. దేవుని కృప నీ మీద ఉంటుంది. దేవుని నీతి ఏంటో తెలుసుకోవడం లేదు. సంవత్సరాల తరబడి ఇష్టం వచ్చిన బోధలో, ఇష్టం వచ్చిన మార్గంలో, ఇష్టం వచ్చిన పద్ధతిలో నడుచుకుంటూ మన పైనుంచి దేవుడు మాకు ఏ సాయం చేసిండు, పదేళ్ళ కూడి కాబట్టి ఏ సాయం చేసిండు, బాప్తిసం తీసుకుంటే, నగలు కూడా తీసుకుంటే, ఆదివారం గుడి కూడా వస్తుంటే, ఏమైనా బొమ్మల ముక్తను అలా ముక్తను అలా ఈ రకాలు మాట్లాడేది. ముందు రోజు దేవుని కింద పొద్దున్నే తెలుసుకొని దావీదు భక్తుడు నాకు ముఖ దర్శనం చేస్తా అంటాడు. నీ స్వరూప దర్శనంతో నేను నేర్పుతున్నాను అంటాడు. దేవునితో సంబంధం కలిగి ఉన్నాను. భర్తతో భార్య సంబంధం ఉంటేనే ఎట్లా సంతోషం, అలాగే దేవునితో సంబంధం కలిగి ఉంటే నీకు సంతోషం. ఏదైనా వారు దేవుని నీతిని ఎలాక తమ స్వనీతి స్థాపించబడి ద్రోమ సంఘస్థులు అసలు సంఘస్థలాగా ఉన్నారు. అసలు క్రైస్తవ సంఘంలాగా ఉన్నదా? వారు గొంతుకు తెరిచిన సమాధి శాంతి మార్గం వారు ఎరగరు. రక్తం చెందించిన వారి పాదాలు పరిగెత్తుతున్నాయి. నీతి మార్గం అంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడిని తెచ్చి మహిమను పొందలేకపోతున్నారు. బాప్తిసం తీసుకున్నారు కానీ నీతి ఏడ పాటిస్తున్నారు. ధర్మశాస్త్రం ఉన్నది, ఏడ పాటిస్తున్నారు. తీర్పులు తీస్తున్నారు. తీర్పు తీర్చు మనుషులను ఎవడైనా సరే నిరంతరుడు అయిన అవకాశం. దేవుడు అన్యాయం చేస్తున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. చూడండి, మోషే భక్తుల ద్వారా ఎవరు బతకలే, అందరూ సత్యం. ఎవరైనా మోషే చచ్చిపోయిన లేకుండా ప్రార్థించి లేపలేదు. ఎందుకు లేపలేదు? భయంకరమైన ఎర్ర సముద్రంలో అందరూ చచ్చిపోవాలి. అక్కడ బతకలేదా? ఒకసారి అనుభవం చూపిస్తాదా? అలాగే యెహోషువ ద్వారా యోర్దాను అందరూ పట్టుకుపోవాలి. అందరూ బతకలేదా? అది బతికించినట్టు కాదా? అరణ్యంలో 40 సంవత్సరాలు టైంకు మన్నా, టైంకు నీళ్లు, టైంకు వెళ్తూ, టైంకు నీడ, మేఘస్తము, అది బతికించినట్టు కాదా? ఇంకేరే ప్రాదేశ బతికి అన్నా, అద్భుతాలు అన్నా మనిషికి. శిక్షావిధికి కారణమైన పరిస్థితి మహిమ కలదైతే అప్పుడు వెంబడే శిక్ష వచ్చేది. మోషే భక్తుల మీద ఇష్టం తిరుగుబాటు చేస్తే తన సొంత అన్ననే దేవుడికి తీర్చాడు. తర్వాత మోషే అరుణుల మీద తిరుగుబాటు చేస్తే భూమిని ఎరవిడిచి దాతాను తన గుంపంతా అభిరామ గుంపంతా కూడా భూగర్భంలోకి వెళ్ళిపోయింది. శిక్షావిధికి కారణమైన పరిచర్య అంతా మహిమగలదిగా ఉంటే నీతికి కారణమైన పరిచర్య ఇంకెంత మహిమగలదిగా ఉంటున్నాం. నేను చదివాను ఒక భక్తుని సాక్ష్యం. 11 మందిని చనిపోయినారని చెప్పినట్టు తెలుసా? నీతి కారణం ఎంత మహిమగల. ఇప్పుడు ఆఖరి దినంలో అలాంటి మహిమగల పరిచర్య అవసరం లోకానికి. కనుక నీ ద్వారా నా ద్వారా జరిగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది. దేవుడి మాటలు దీవించును గాక. రాబోయే దినాల్లో నీతికి కారణమైన పరిచర్య ఎంతో మహిమ కలదుగా నువ్వు నీతికి కారణమైన పరిచర్య జరిగిస్తుండగా దేవుని మహిమ నీకు తోడుగా ఉండి ఎంతో మహిమగల పరిచర్యలో నువ్వు పాలిభాగస్లో ఉండు గాక. దేవుడిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నత, మహాబలుడా, నీకు వందనాలు. హృదయాన్ని కంకణతో ఉంచండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన నీకు వందనాలు. హృదయాన్ని కంకణం ఆపరించి ప్రభా, ఈ వాక్య ప్రకారం రక్షణకు మమ్మల్ని సహాయం తెచ్చిన ప్రవర్తి స్త్రీ తన గర్భంలో పుట్టిన కరుణింపకుండా తన చంటి పిల్లలు మర్చిన వారైనా మర్చిన కానీ మరలను ప్రభా. దేవానికి వందనాలు. ఆ విధంగా ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. నిజంగా ప్రభా మమ్మల్ని అందరూ నచ్చిన కానీ మరోని దేవుడు ప్రభా రోజు నిత్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి నాయన నేను అయితే ప్రభా నువ్వు నచ్చినప్పుడు ప్రభా మాకు ఎంతో సహాయం చేస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ప్రభా మాకు ముందు చెప్తూ ప్రభా నువ్వు నడిపిస్తున్న దేవుడు నాయన నీకు వందనాలు. ఆ విధంగా ప్రభా మేము నేను మర్చిపోకుండా నిత్యం ప్రభా నేను జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి నాయన నీ కొంత మసతులపై ఆశీర్వాదం ఉన్నట్టుగా ప్రభా మీరు నిత్యం శుద్ధించే వాళ్ళు ఉండదు మాకు దయచేయండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నిత్యం ప్రభా నేను జ్ఞాపకం చేసుకోలేక ప్రభా మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నామేమో ప్రభా దైవంలో క్షమించండి, సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు. యెహోవాలేమో నీ బల సూచకమైన మనసుతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించమంటున్న ప్రభా. నిజంగా ప్రభా నీ బలసూచకమైన మందస్థం కట్టుకొని ప్రభా నీ విశ్రాంతిలో ప్రవేశించే వారిగా ఉన్నప్పుడు ప్రభా మేము ఎప్పుడు ప్రభా ఏది కావాలన్నా ప్రభు మాకు వస్తుంది నాయన నీకు వందనాలు. నిజంగా ప్రభా ఆ మందస్థానం దగ్గరికి వెళ్ళి ప్రభా మేము మొరపెట్టే వారిగా ఉన్నప్పుడు మాకు అలాంటి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్న దేవా నీకు వందనాలు. విదయాన్ని కనికరం తోడించింది ప్రభా. నాయన నీ వాక్యానికి విధేయత చూపించి ప్రభా లోపడే ప్రభా భాగ్యం ఒక్కరికి దయచేయండి దేవా నీకు వందనాలు. అనుకూల సమయం మేము ప్రార్థించాలి ప్రభా. ఆ అనుకూల సమయం మేము ప్రార్థించక ప్రభా మనసుల వైపు చూస్తున్నామేమో ప్రభా ఎవరన్నా సహాయం చేస్తారేమో అని నాయన నీకు వందనాలు. అలా కాకుండా ప్రభా అనుకూల సమయం ప్రతి సమయంలో ప్రభా నీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వారి ఉండే ప్రభా మాకు దయచేయండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు. అప్పుడే ప్రభా నీ రక్షణ బట్టి మాకు ఉత్తరం వస్తుంది నాయన నీకు వందనాలు. మేము అలా ప్రార్థన చేసే వారు కూడా భాగ్యం మళ్ళీ ఒక్కరికి దయచేయండి, సహాయం తెచ్చిన వారు దేవుని నీతి తమ స్వనీతిని స్థాపించకుండా దేవునికి లోపడలేదంటున్న ప్రభా. నిజంగా ప్రభా మేము ఆ విధంగా ఉన్నాము ప్రభా దైవంలో క్షమించండి ప్రభా. నీ నీతికి లోపడే వారి ఉండే కృప దయచేయండి ప్రభా. మా స్వనీతిని ఆధారం చేసుకొని నడుస్తున్నాము ప్రభా. ఈ లోకానుసారంగా ఉంటున్నాము ప్రభా దైవంలో క్షమించండి ప్రభా. ఆత్మానుసారమైన జీవితం జీవించే కృప మాలో ఒకరికి దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు. ఆత్మానుసారంగా నచ్చినప్పుడు ప్రభా మాకు ఏదంటే ఇస్తాంటున్నావు ప్రభా అలా మీ కృప మాకు దయచేయండి, సహాయం దయచేయండి. నిజంగా ప్రభా ఆత్మానుసారంగా ప్రభా యాకోబు నడిచాడు ప్రభా అయినా అలా ఉండే కృప మాకు దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు. పౌరుపైతే విధంగా నచ్చాడు ప్రభా మరి ఉండమంటున్నాడు ప్రభా నాయన అలా ఉండే కృప దయచేయండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా స్వనీతిని స్థాపించుకుంటున్నాము ప్రభా. పత్రికలు ఆ విధంగా ఉంది ప్రభా మరి మేము ఆ విధంగా ఉంటూ ఏదైతే మనం క్షమించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి వందన. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికరమైన పరిచర్య ఎంతో అధిక మహిమ కలదంటున్నావు ప్రభా. నిజంగా ప్రభా నీతికరమైన పరిచర్య చేసేవారు ఉండే గొప్ప దయచేయండి ప్రభా. పౌరులైతే నీతికరమైన పరిచర్య చేస్తూ ప్రభా జీవించిన ప్రభావ మేము జీవించే ప్రతి పరిచర్య ప్రభావం వాళ్ళ జీవించాలి ప్రభావ. ఏ పరిచర్య అయినా ప్రభావ నీతి మూలంగా ప్రభావ జరిగే పరిచర్య ఉండే గొప్ప దయచేయండి, సహాయం తెచ్చండి ప్రభా నీకు వందనాలు. ఇవన్న చెప్పిన నీ దాసులు ఇంకా బలంగా వాడుకోండి, సహాయం తెచ్చండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మేము మీకు వందనాలు. మంచి ఆరోగ్యం స్వస్థత జరిగించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు. మంచి ఆరోగ్యం ఏంటి ప్రభా నీకు వందనాలు ప్రభా. రాకపోకలన్నింటిలో మీరు తోడు మీరే నడిపించండి, మీరే సహాయం తెచ్చండి. చిన్న ప్రార్థన పక్కకు చేర్చుకొని మేము పొందండి ఏ సంరక్షణ తండ్రి. దేవుని ప్రేమ